మీనాక్షి చౌదరి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు రావాల్సినంత గుర్తింపు అయితే దక్కలేదు. అయితే ఇప్పుడు మాత్రం మీనాక్షి చౌదరి రేంజ్ మరో స్థాయికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆమె విశ్వక్సేన్ నుంచి విజయ్ వరకు అందరితోనూ నటిస్తూ జెట్ స్పీడ్స్తో సినిమాలు చేస్తూ నెంబర్ 1 స్థానానికి ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది. మీనాక్షి చౌదరి మొట్టమొదటిసారి సుశాంత్ హీరోగా నటించిన ఇతర వాహనంలో నిలుపురాదు మూవీ ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ ఎమ్మడికి ఆ సినిమా పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ ఆ తర్వాత రవితేజ సరసన కిలాడి చిత్రంలో నటించింది. ఇక ఇది కూడా దాదాపు పెద్ద ఫ్లాప్. దాంతో ఈ అమ్మడిని ఎవరు అంతగా పట్టించుకోలేదు. గ్లామర్ షోకి ఎలాంటి అడ్డంకులు లేవని మీనాక్షి చౌదరి కిలాడి మూవీ ద్వారా చెప్పినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఈ సంక్రాంతి బరిలో నిలిచిన మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో సెకండ్ లీడ్ గా నటించింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో సెకండ్ లీడ్ పాత్రలో ఉన్న శ్రీలీలకు మెయిన్ హీరోయిన్ గా, ఇక మీనాక్షికి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో కూడా పెద్దగా ఆమె కలిసి వచ్చినది ఏమీ లేకపోయినప్పటికీ ఇక అక్కడి నుంచి ఆమె దిశ తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అలానే విశ్వక్సేన్ తదుపరి చిత్రం మెకానిక్ రాకీ చిత్రంలో కూడా మీనాక్షి హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక వరుణ్ తేజ్ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రమైన మట్కాలో కూడా ఈ అమ్మడే హీరోయిన్. ఇక అలానే తమిళ్లో కూడా విజయ్ సరసన ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ లో నటిస్తుంది. దీంతో సౌత్ ఇండియాలోనే గట్టిగా పాగా వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా తెలుగు తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తుంది ఈ అమ్మడు.